హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మొబైల్ ద్వారా బర్త్డే విషెస్ వీడియో ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తానండి. ఈ వీడియో ఎడిట్ చేయడానికి మీకు ఎటువంటి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా చెప్తాను. బర్త్డే విషెస్ వీడియోనే కాకుండా మ్యారేజ్ డే విషెస్ లేదా ఇంకా మీ యొక్క అకేషన్కి తగ్గట్టు వేరే విశేష వీడియో కూడా మీరు క్రియేట్ చేసుకుని సెండ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ మెథడ్లో నేను చెప్తాను. వీడియో నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? యాప్ నేమ్ వచ్చేసి పీకే మాస్టర్. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. చూసారు కండి, ఇక్కడ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి. కొత్తగా ఏదైనా వేరే డిజైన్స్ యాడ్ చేసిన ఇక్కడ ఉంటాయండి. అట్లాగే రకరకాలైనటువంటి సెలబ్రేషన్స్కి సంబంధించి ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా మనం ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే రొమాంటిక్ సంబంధించినటువంటి మెసేజెస్ ఏమైనా ఉన్న వీడియోస్ కింద చేసుకోవచ్చు. అట్లాగే వెడ్డింగ్ వీడియోస్ చేసుకోవచ్చు, బర్త్డే విషెస్ వీడియో చెప్పచ్చు. అట్లాగే మనం ఇంకేదైనా ఒక స్పెషల్ డే కింద పెట్టుకుంటే దాన్ని కూడా అకేషన్ కింద పెట్టుకోవచ్చు. లేదా హాలిడేని కూడా సెలబ్రేట్ చేసుకుంటే ఒక వీడియో లాగా మనం వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి బర్త్డే విషెస్ వీడియో కావాలి కాబట్టి నేను ఒక ఫాంట్ని సెలెక్ట్ చేస్తానండి. ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మా ఫ్రెండ్ ప్రభాకర్ బర్త్డే కాబట్టి తన బర్త్డే సందర్భంగా ఈరోజు నవంబర్ 7th, ఆ డేట్ సందర్భంగా నేను ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎల్లో ఫ్రేమ్ అనేది అది సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని యాడ్స్ వస్తాయి. తర్వాత చూడండి, దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. నేను దీన్ని మొత్తం అన్నీ డన్ కొట్టేసి ఓకే చేస్తానండి. ఓకే చేస్తే ఆ ఫొటోస్ ఇలా వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇమేజ్ అనే సింబల్ ఉందో చూడండి, దాని మీద క్లిక్ చేసి మన గ్యాలరీలోంచి కొన్ని ఫొటోస్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి. నేను మా ఫ్రెండ్వి కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను. నాకు నచ్చినటువంటి మంచి ఫొటోస్ని కొన్ని యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను వీడియో ఒకటి దీంట్లో క్రియేట్ చేశాను, కాకపోతే మీకు డెమో పర్పస్ నేను చూపిస్తున్నాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఓకే అన్న సింబల్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆ ఫొటోస్ని మనం మాన్యువల్గా కూడా క్రాప్ చేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్గా క్రాప్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆటోమేటిక్ క్రాప్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. మీరు మాన్యువల్గా క్రాప్ చేసుకుంటే అది మీ ఇష్టం. తర్వాత మధ్యలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి, మొత్తంగా చూస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కింద టెక్స్ట్ అనే సింబల్ ఒకటి కనబడుతుంది చూడండి, ఆ టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ చేసి పైన ఒక డేట్ వస్తుంది చూడండి, ఆ డేట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే నేమ్ ఎంటర్ చేస్తే బాగుంటుంది. నేమ్ కూడా ఏదైనా చిన్నగా ఎంటర్ చేయండి, షార్ట్ ఫామ్లో, అదైతే బాగుంటుంది. నేను సింపుల్గా ప్రభా అని పెట్టాను. కింద కొన్ని మెసేజెస్ ఉంటాయి, అవి మీరు కూడా ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. నేనైతే ఎడిట్ చేసుకోదలుచుకోలేదు, అవి నాకు నచ్చినాయండి ఆ కొటేషన్స్, కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేస్తాను. ఆ తర్వాత డేట్ మార్చుకోవాల్సి వస్తే డేట్ మార్చుకోవచ్చు. నేను నవంబర్ 7th అనే ఉంచేస్తాను, ఎందుకంటే ఆయన బర్త్డే నవంబర్ 7th కాబట్టి. ఇక్కడ చూడండి, మొత్తంగా ఇలా వచ్చేసింది. ఆ తర్వాత కింద మ్యూజిక్ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇందులో డిఫాల్ట్గా కొన్ని మ్యూజిక్స్ ఇచ్చాడు, మనం వాటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకు అవి నచ్చలేదు అనుకోండి, కింద ఒక గెట్ మోర్ ఫ్రమ్ ఫోన్ స్టోరేజ్ అని ఉంచండి, ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మన ఫోన్ గ్యాలరీలో ఏమన్నా ఆడియో ఫైల్స్ ఉంటే వాటినన్నా ఇక్కడ యాడ్ చేసుకుని మనం ఒక చిన్నపాటి వీడియో కింద తయారు చేసుకోవచ్చు అనమాట. నేను అదేమీ చేయగానే అందులో ఉన్నది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కింద లాస్ట్ సింబల్ ఒకటి ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ చూడండి, ఒకవేళ మనం యాడ్ చేసిన ఫోటోలు ఏదైనా నచ్చలేదనుకోండి, వాటిని ఇక్కడ నుంచి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి వాటిని అరేంజ్ చేసేయచ్చు. నాకు 4 ఫోటోలు నచ్చినాయి కాబట్టి నేను వాటిని అలాగే ఉంచేస్తాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి కింద పీకే అన్న ఒక వాటర్ మార్క్ కనపడుతుంది చూడండి, మనం ఆ వాటర్ మార్క్ తీసేయాలండి, లేదా అది బాగోదు. సింపుల్గా ఆ ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి రిమూవ్ వాటర్ మార్క్ అని వచ్చింది. మనం ఏం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన లేదు. ఆ వాటర్ మార్క్ పోవాలంటే వాడిది ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే సరిపోతుంది. నేను జస్ట్ సింపుల్గా వాచ్ వీడియో అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేస్తాను. ఒక యాడ్ వస్తుందండి, ఆ యాడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. తర్వాత ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, పీకే ఆ వాటర్ మార్క్ పోయింది చూసారా. జస్ట్ సింపుల్గా మనం ఒకసారి చెక్ చేసుకుని ఓకే అయిన తర్వాత పైన సేవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో నాకు నచ్చిందండి, దీన్ని ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నాను నా గ్యాలరీలోకి. గ్యాలరీలో సేవ్ చేసిన తర్వాత ఆ వీడియో ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బాగుంది కదండి వీడియో.
నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.